రకరకాల కారణాలతో చాలా ప్యాషన్గా తయారైపోయింది డైవర్స్ తీసుకోవటం, చాలా ప్యాషన్గా. అంటే మనిషి వద్దు అంటే వద్దు. సో వీటిల్లో అంటే మనిషి కంటిన్యూ కావటానికి మనకి పడట్లేదు అని వేరియస్ కారణాలు కావచ్చు, పర్సనల్ రీజన్స్ కావచ్చు, ఎకనామిక్ రీజన్స్ కావచ్చు, వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుందనే కారణాలు కావచ్చు, ఎన్నో కారణాలు కావచ్చు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో భార్య మీద అనుమానంతో కూడా డైవర్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కేసులు. అంటే భార్య మీద అనుమానంతో అదేంటి సార్ అంటే ఎస్, దెర్ ఆర్ సో మెనీ జడ్జ్మెంట్స్, దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్. అంటే గతంలో ఏమని ఉండేదంటే పెటర్నిటీ సస్పెక్షన్ వచ్చిన భార్యను వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. వివాహేతర సంబంధాల్లో హత్యలు, అసలు వివాహేతర సంబంధాలు ఎందుకు దారితీస్తున్నాయి? ఇన్ని హత్యలు చుట్టుపక్కల జరుగుతున్న వివాహేతర సంబంధాల్లో ఎందుకు జనాల్లో రియలైజేషన్ రావట్లేదు? జనాలు చనిపోతున్నారు, కొంతమంది ఉరి తీసుకుంటున్నారు. ఆ ఉరి తీసుకునే విధానం కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది. అంటే ఆ ఉరి తీసుకునే విధానం చూస్తే ఈ అమ్మాయికో ఈ అబ్బాయి ఇలా ఉరి తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా ఉరి తీసి దాన్ని ఉరిగా భ్రమింపజేసి అలా క్లూస్ లేకుండా వదిలేశారని అర్థం కావట్లేదు. వీటన్నిటికీ కారణం ఏంటి? చాలా వరకు ఉన్నత న్యాయస్థానాల తీర్పులే అని చెప్పి నేను చెప్పడంలో ఎటువంటి సందేహం నాకు లేదు. అంటే ఆ తీర్పులు న్యాయ సమీక్ష చేసే పరిధి నాది కాదు, కానీ అవి సొసైటీని ఎలా చెడు ప్రభావితం చేస్తున్నాయని మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను. ఆ వివాహ సందర్భాలు ఎందుకు వస్తున్నాయి? న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు భర్తతోనే ఉండాలని లేదు, వేరే అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఫ్రెండ్షిప్ చేసినా శారీరక సంబంధాలు లేనంత వరకు నేరం కాదు. వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్స్ అండి? మన కల్చర్ వెస్ట్రన్ కల్చర్కి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నది. అయినా ఎక్కడో కొంత భయాలు ఉన్నాయి. జనాలు భయపడే సొసైటీ ఈ మాత్రం ఉంది అంటే న్యాయస్థానాల తీర్పుల మీద గౌరవంతోనే చాలా వరకు లా అండ్ ఆర్డర్ సస్టైనబిలిటీ అవుతున్నది. ఆ సస్టైనబిలిటీ అవుతున్న విషయాన్ని కూడా ఈ న్యాయస్థానాల తీర్పులు నెగటివ్ ప్రభావం చేస్తే హౌ డు వీ కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ సెక్సువల్ అట్రాసిటీస్? ఎవరి మీద ఎవరికి నమ్మకం ఉంటుంది?